హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మిరాయ్ టీజర్ రీసెంట్గా రిలీజ్ అయింది. టీజర్ రివ్యూ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే మొదలు పెడదాం. జరగబోయేది మారణ హోమం, శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం అనే డైలాగ్తో ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. సో విలన్ మనోజ్ దగ్గర సూపర్ పవర్స్ ఉండే వెపన్ ఉంటుంది. సో ఆ వెపన్తో ప్రపంచాన్ని, ఈ భూలోకాన్ని మొత్తం అంతం చేయాలి అనుకుంటాడు. సో కలియుగంలో పుట్టిన ఏ శక్తి దాన్ని ఆపలేదు. ఈ ప్రమాదాన్ని ఆపే దారి కొన్ని యుగాల వెనుక అవతరించిన ఒక ఆయుధం. ఆ ఆయుధం పేరే మిరాయ్ అనే మ్యాజికల్ స్టిక్ అనమాట. మ్యాజికల్ పవర్ ఉండే మిరాయ్ అనే స్టిక్ను హీరో తేజ తీసుకున్న తర్వాత ఆ సూపర్ పవర్స్తో తను ఏం చేశాడు, దాని తర్వాత లాస్ట్ ఒక షాట్ ఉంటుంది. ఆ రాముడు నడుచుకుంటూ వస్తుంటే వానరాలన్నీ చేతులెత్తి మొక్కుతాయి. అదైతే టీజర్కే హైలైట్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ వచ్చేసి టీజర్లో చూపించిన షాట్స్ అనమాట. ఈ కథలోకి దేవుడు ఎందుకు వచ్చాడు, అండ్ అలాగే ఫస్ట్ చెప్పినట్లుగా అశోకుడు గురించి అంటున్నారు కదా, ఈ కథకి అశోకుడికి సంబంధం ఏంటి, ఆ యుద్ధం కూడా చూపించారు. ఆ యుద్ధానికి ఈ కథకి ఏంటి సంబంధం అనే అన్ని విషయాలు మనకు తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఎలా ఉండబోతుందో చూస్తే మనోజ్ దగ్గర సూపర్ పవర్స్ ఉండే వెపన్స్ ఉంటాయి. సో ఆ వెపన్స్తో భూమిని, ప్రపంచాన్ని అంతం చేయాలనుకుంటాడు. అండ్ అలాగే సూపర్ పవర్స్ ఉండే మరో మిరాయ్ అనే స్టిక్ మన హీరో తేజ దగ్గర ఉంటుంది. సో ఈయనకున్న సూపర్ పవర్స్ ఉపయోగించి దాన్ని ఎలా ఆపుతాడు అనే విషయం తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో సెప్టెంబర్ 5న థియేటర్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది కార్తిక్ ఘట్టమనేని. మ్యూజిక్ ఈ టీజర్లో చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. సో ఆ బీజిఎంతోనే టీజర్ మరో స్థాయికి వెళ్ళిందని చెప్పొచ్చు. ఈ మూవీకి మ్యూజిక్ గౌరీ హరా చేశాడు. ఈ మూవీ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్న. ఈ మూవీ క్యాస్ట్ చూసుకుంటే తేజ, రితిక అండ్ మనోజ్ కూడా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేశాడు. అండ్ సపోర్టింగ్ రోల్స్గా జగపతి బాబు అండ్ శ్రేయ కూడా ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. మూవీలో విజువల్స్ గురించి మాట్లాడుకుంటే విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ఎక్కడ కూడా లో బడ్జెట్ ఫీలింగ్స్ అయితే రావన్నమాట. చాలా బాగున్నాయి, చాలా రిచ్గా అనిపిస్తాయి. విజువల్స్ కూడా చాలా మంచి కేర్ చేసుకొని బాగా చేశారు. అండ్ ఈ మూవీలో ఏఐని కూడా వాడారు. సో ఏఐని వాడినా కానీ మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయిందనమాట టీజర్ చూస్తుంటే. సో ఫస్ట్ టీజర్తో పోలిస్తే ఈ టీజర్ చాలా బాగుందని చెప్పొచ్చు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.